హాయ్ అండి అందరికి, నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మేము ముందుకు వచ్చాను. ఇంట్రెస్టింగ్ కాదు, ఫ్యాక్ట్ న్యూస్ తో మేము ముందుకు వచ్చాను. సో అది కూడా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. అంతకన్నా ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసాక ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, సో ఎలా ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో వచ్చే చేంజెస్ వల్ల సో మన L2లో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ రాకుండా ఉంటాయా, నిజంగానే ఇస్తారా, సో ఆ చేంజెస్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉందా అని అన్నిటికీ కూడా నేను ఈరోజు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు కదా. సో ఆ ఇల్లు ఇచ్చే వాళ్ళకి ప్రతిదీ ఆప్షన్ లో వాళ్ళు ఏమేం చేస్తున్నారో, ఎంత వరకు వచ్చిందో ప్రతిదీ యాప్ లో అప్లోడ్ చేయాలి. సో దానికి కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు యాప్ ఉంది కదా, సో ఆ యాప్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు కొత్తగా ఆప్షన్స్ అన్ని. సో అందువల్ల వచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ. బట్ L2 వాళ్ళకి కొత్తగా స్పెషల్ గా ఏం ఆప్షన్స్ అయితే రాలేదు. సో ఏమైనా వస్తే నేను షూర్ గా చెప్తాను. బట్ ఇప్పటి వరకు అయితే అందరికి ఎంపీడీఓ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ ఆఫీస్ అనే ఉంది, దానివల్ల నో ప్రాబ్లం. సో అందరివి చెక్కింగ్ కి వెళ్ళాయి అని చెప్పి ఇచ్చారు. అంటే ఇంకా చెక్ చేయలేదా అంటే వాళ్ళు అక్కడి వరకే అప్డేట్ చేశారు, అక్కడే ఉండిపోయింది, చెకింగ్ ఏం చెయ్యట్లేదు. తర్వాత వ్యూ డీటెయిల్స్ చూపించట్లేదు మేడం మాకు అని అడుగుతున్నారు కొంతమంది. అక్క నాకు వ్యూ డీటెయిల్స్ చూపించలేదని కొంతమంది అడుగుతున్నారు. అయితే వ్యూ డీటెయిల్స్ చూపించినా చూపించకపోయినా మీది ఆన్లైన్ లో ఫామ్ ఎంటర్ చేసుకున్నారు కాబట్టి మీరు మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ కొడితే మీ పేజ్ ఓపెన్ అయిపోతుంది. మీ నేమ్, మీరు ఎక్కడ అప్లై చేసుకున్నారు ఏంటి అని, మీరు ఏ కేటగిరీ అని ఎలా వస్తుంది, మీరు అప్లై చేసుకున్నందుకే కదా. సో వ్యూ డీటెయిల్స్ తో అయితే సంబంధం లేదు. ఇది ఒక క్లారిటీ, మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను. వ్యూ డీటెయిల్స్ తో సంబంధం లేదు. దాని గురించి ఏదైనా అప్డేట్ వచ్చింది అంటే షూర్ గా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో యాప్ లో వచ్చిన చేంజెస్ వల్ల మీరేం భయపడాల్సిన పని లేదు. దాని త్రూ అయితే కాదు, దానివల్ల మీకైతే ఏ నష్టం లేదు. బట్ వ్యూ డీటెయిల్స్ కనిపిస్తే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, దట్స్ ఇట్, అంతే. ఆ తర్వాత పెండింగ్ ఫర్ ఎంపీడీఓ ఆఫీస్ అని, సో అది అందరికి అలాగే ఉంది. దానికి ఏం సక్సెస్, ఫెయిల్యూర్, పెండింగ్ అని లేదు. అన్ని L1 వాళ్ళకి, L2 వాళ్ళకి, L3 వాళ్ళకి అలాగే ఉంది. ఒక ఇల్లు వచ్చిన వాళ్ళకి, ఆ ఇల్లు మంజూరైన వాళ్ళకి, L1 లో ఉన్న వాళ్ళకి, ఇల్లు వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి ప్రతిదీ అప్డేట్ చేసే వాళ్ళకి తప్ప రిమైనింగ్ వాళ్ళకి అందరికి అలాగే ఉంది. అది మ్యాటర్. దానివల్ల మీరు టెన్షన్ పడద్దు. 2, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారక్క అంటే, సో అది నేను చెప్పలేను, కనుక్కున్నాను, నాకు తెలిసిన వాళ్ళని అడిగాను. నేను అడిగితే ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయలేదు. లాస్ట్ అయితే 15th అని చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 22 డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్తున్నారు కదా. 22 కి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. L1 వాళ్ళలో ఎవరెవరైతే ఇండ్లు కంప్లీట్ అయిపోయి గృహప్రవేశానికి రెడీగా ఉంటాయో ఆ ఆగస్టు 22 రోజైతే రిబ్బన్ కట్టింగ్ గృహ ప్రవేశాలకి సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు చెయ్యాలని చెప్పేసి ముహూర్తం పెట్టారు. అంతేగాని డబల్ బెడ్రూమ్లు త్వరలో ఇస్తాము అని చెప్తున్నారు కానీ ఇప్పుడే ఇస్తాము, దసరాకి ఇస్తాము, దీపావళికి ఇస్తాము అని అది కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. అలా అని ఇవ్వరని కాదు, ఇస్తున్నారంట. కొంతమందిని తీసుకెళ్లి సీక్రెట్ గా ఇస్తున్నారంట. అంటే అలా ఎందుకు చేస్తున్నారంటే ఉన్నవే కొన్ని, అందులో ఒకటి నేను చెప్పాను ఆల్రెడీ, రెడీగా ఉన్న ఒక 36,000 ఇండ్లు మాత్రమే ఇస్తారని. అందులో కొన్ని మాత్రమే ఇచ్చారు, రిమైనింగ్ మొత్తం అలాగే పెట్టేశారు. అవి కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాటికి కూడా చిన్న చిన్న వర్క్ ఉంది, ఎంతైనా అమౌంట్ కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకు అమౌంట్ వస్తే కానీ ఇవ్వడానికి లేదు. సో అందుకే వాటిని పట్టించుకోవట్లేదు. అందులో ఒకటి అవి ఇచ్చినా వాళ్ళ లెక్కలోకి రావు. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అంటారు కానీ రేవంత్ రెడ్డి డబల్ బెడ్రూమ్ అని అన్నారు కదా. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లు అయితే అన్నారు కదా. సో అందుకనే మాక్సిమం వాళ్ళు L1 వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టారు. ఇస్తారు, బట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రతిసారి ఇప్పటికీ వాళ్ళకన్నా ముందు చెప్పారు లక్కీ డ్రా అని చెప్పి, కేసీఆర్ చెప్పినట్టు తీశాడు. బట్ రేవంత్ రెడ్డి ఆయన చెప్పినా చెప్పకపోయినా మంత్రులు చెప్తున్నారు, అది ముందుకు వెళ్తుంది. సరే డెడ్ లైన్ వచ్చేసరికి ఇచ్చేసారు అనేసరికి ఆ రోజు అసలు ఆ టాపిక్కే తీయట్లేదు. అంటే ఇస్తున్నాము, ఇవ్వట్లేదు, దీనివల్ల ఆగిపోయింది, సో అండ్ సో అని అది కూడా లేదు. అసలు అది చెప్పి వదిలేస్తున్నారు అంతే తప్ప
దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లట్లేదు. సో దానివల్ల అవి అక్కడే ఉంటున్నాయి, మనం ఇక్కడే ఉంటున్నాం. సో మనం చూడాల్సిందే, వాళ్ళు ఇవ్వకుండా ఉండాల్సిందే. ఇది జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడకండి, వాళ్ళకి ఇచ్చారంట, వ్యూ డీటెయిల్స్ వచ్చాయి, అవంతా ఏం లేదు, దాంతో కాదు, ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ చేయలేదు. చేస్తే నేను షూర్ గా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ రోజు ఇస్తారంట అని న్యూస్ రాలేదు. ఈ రోజు వరకు న్యూస్ అయితే రాలేదు. వస్తే నేను షూర్ గా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది మ్యాటర్. సో మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి.